అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీ సాన్వి వ్లాగ్స్. మీరు కూడా ఆలోచించండి. మీ పిల్లలు మీరు ఒకప్పటి మన పొడుపు కథల్ని మర్చిపోయి పిల్లలతో కార్టూన్స్, ఫోన్స్ ఇవే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా! అలా కాకుండా మీరే పొడుపు కథలు తయారు చేసి మీ పిల్లలతో ఎంజాయ్ చేయండి. అది ఎలా అనేది నేను మీకు చెప్తాను. పొడుపు కథ అంటే ఏమిటి? అసలు పొడుపు కథను ఎలా తయారు చేయాలి? పొడుపు కథ అంటే ఏమిటి? తెలుగు భాషా సాహిత్యంలో పొడుపు కథలకు ప్రత్యేకత స్థానం ఉంది. వీటి సృష్టికర్తలు ఎవరో కాదు, మన పల్లె ప్రజలే. పండితులకు కూడా వీటిపై ఆసక్తి కలగడం వల్ల పద్యాలలోనూ పొడుపు కథలను వాడేవారు. విజ్ఞానం, వినోదం, ఆసక్తి కలిగించే పొడుపు కథలంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి? ఇది పల్లె ప్రజలకు ఒక వినోదంతో కూడిన ఆట. పొడుపు కథల్లో చమత్కారం, నిగూఢ భావం ఇమిడి ఉండడమే దీనికి కారణం. ఎలాగైనా ఇందులో రహస్యం తెలుసుకోవాలనే కుతూహలం ఒకవైపు, దీని గుట్టు విప్పి తన తెలివితేటలు నిరూపించుకోవాలనే తపన ఒకవైపు. పొడుపు కథల వైపు మనిషి ఆకర్షించబడతాడు. పొడుపు కథలంటే పిల్లలకు ఎక్కువగా ఇష్టం ఉంటుంది. పిల్లలకు రకరకాల పొడుపు కథలు చేసి వారి మెదడుకు పదును పెట్టాలి. సాంప్రదాయంగా వస్తున్న పొడుపు కథలనే కాకుండా ఆధునిక కాలానికి సంబంధించిన విషయాలను, పొడుపు కథలను తయారు చేసి పిల్లలలో ప్రచారం చేయాలి. పిల్లల చేత వారి సృజనాత్మకత పెంచుటకు కొన్ని పొడుపు కథలను తయారు చేయించాలి. పొడుపు కథలను తయారు చేయడం కష్టం కాదు. పొడుపు కథలలో లయ, ప్రాస, రాగం వంటివి ఉంటాయి. జ్ఞాపకం పెట్టుకోవడానికి అనువైన పదవాక్యాలతో చేయాలి. మరీ కష్టంగా ఉండకూడదు, చాలా సులభంగా ఉండకూడదు. కొద్దిసేపు ఆలోచించగానే అర్థమయ్యేటట్లు ఉండేటప్పుడే ఆసక్తి కలుగుతుంది. మరీ కష్టంగా ఉంటే మనం చెప్పలేమనే ఆలోచన వచ్చి ఆసక్తి కోల్పోతారు. ఉదాహరణ: ఆకాశంలో ఎగురుతుంది పక్షి కాదు, ఏమిటది? ఆకాశంలో ఎగిరేటివి పక్షులే, కానీ అది కాకుండా అంటే ఏమిటి అని ఆలోచిస్తే విమానం అనే సమాధానం వాళ్ళకు వస్తుంది. ఇలా చిన్న చిన్న పొడుపు కథలు తయారు చేయడం వల్ల మనకి, పిల్లలకి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు నేను సొంతంగా తయారు చేసిన పొడుపు కథ ఒకటి మీకు చెప్తాను. తెల్లని ఇంటిలో నల్లటి చీమలు, ఏమిటది? అంటే తెల్లని ఇంటిలో అంటే తెల్లని పుస్తకంలో నల్లటి చీమలు అంటే అక్షరాలు. సమాధానం: పుస్తకం. ఇలా మీరు కూడా చిన్న చిన్న వాక్యాలతో పొడుపు కథలు తయారు చేసి మీ పిల్లలతో షేర్ చేసుకోండి. ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పొడుపు కథలు తయారు చేయడం కూడా మర్చిపోకండి. ఇలా ఒకటి చెప్పడం వల్ల దాంతోపాటు 10 మంది ఆలోచిస్తారు. అప్పుడు మనకే ఓకే, నేను చేయడం వల్ల 10 మంది ఆలోచిస్తుర్రు అనే భావన మీకు కూడా కలుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి.